पद्मार्कं गजाननं अहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तं అంతఃపురం సీరియల్ తరపున ఈటీవీ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. చంపేశాడు, మీ అన్నయ్య చంపేశాడు. రుణాల్ని ఏం చెప్పబోతుందో నీకు తెలుసు కాబట్టి అలా టెన్షన్ పడ్డావు, అవునా? నీ వ్యాపారానికి నేనెందుకు పెట్టుబడి పెడతాను? నాకేం అవసరం? అలా అంటే ఎలా అమ్మా? అర్థం చేసుకో, ఒకరి అవసరం ఒకరికి ఉంటుంది. బ్లాక్మెయిల్ చేస్తున్నావా? అంటే ఏంటమ్మా, నాకు తెలీదే. ప్రియాంక, ప్రియాంక, లోపల కూడా లేదు. ప్రియాంక, 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 ఫోన్ చేసావంటే? ఎక్కడున్నావు? అమ్మా, నువ్వు అర్జెంట్గా పార్కింగ్ ఏరియాకి రా. ఏమైందే అంత టెన్షన్గా ఉన్నావేంటి? మళ్ళీ శని దాపురించింది, రా చెప్తాను. హలో, దీని గోలేంటో అర్థమే చావట్లేదు. బయటకెందుకు రమ్మంటుంది? ఆంటీ, ఆంటీ, ఏంటి? ప్రియాంక ఎక్కడుంది? నాకేం తెలుసు? అదేమన్నా చిన్నపిల్ల చంకలో వేసుకుని తిరగడానికి? ఆంటీ, అది కదా ఆంటీ, ఇందాకటి దాకా నాతోనే మాట్లాడుతూ ఉంది, సడన్ గా కనిపించడం లేదు. ఎక్కడికెళ్ళి ఉంటుంది? తనతో అర్జెంటుగా మాట్లాడాలి. పైన గదిలో ఉన్నట్టుంది, వెళ్ళి చూడు. అలాగే ఆంటీ. కంగారు పెట్టకురా మొగుడా, డబ్బు తీసుకొస్తాను కదా, అదే పనిలో ఉన్నాను. ఇస్తారు, ఇవ్వక ఎక్కడికి పోతారు? అయినా ఇవ్వకపోతే ఏం జరుగుతుందో మనం చెప్పాలా? ఆ మాత్రం వాళ్ళకి తెలియదా? చూడు, నిన్న చేసిన చేపల పులుసు ఉంది, తిని తొంగో. నేను వచ్చేస్తానుగా, నువ్వు ముందు ఫోన్ పెట్టే. పెద్దమ్మా, బావున్నావా? నేను వీడియో ఓనర్ని. ఎక్స్పెక్ట్ చేశానే, ఏదో ఒకరోజు మళ్ళీ ఇలా ఎంట్రీ ఇస్తావని ఎక్స్పెక్ట్ చేశాను. అంతా మీ అభిమానం. 5 లక్షలు ఇప్పిస్తే వెంటనే వెళ్ళిపోతాను. బయట ఆటో కూడా వెయిటింగ్ లో ఉంది. వెటకారమా? 5 పైసలు కూడా ఇచ్చేది లేదు. నోరు మూసుకొని చెక్కే. జోక్ చేస్తున్నావా పెద్దమ్మా? చిల్లి గవ్వ కూడా ఇవ్వను. ఏం చేస్తావే? బిడ్డల్ని మార్చిన సంగతి ఇక్కడ అందరికీ తెలుసు. అదేం సీక్రెట్ ఏం కాదు. వీడియో చూపించడం కాదు, 70mm స్క్రీన్ మీద చూపించు. మేమేం భయపడం. అమ్మా, దాన్ని రెచ్చగొట్టుకు, తిక్కది. బా చెప్పావమ్మా. అమ్మా, నువ్వురా, లోపల కూర్చో, దాక్కో. ఓకే, ఉంటాను.
ఏం చేస్తున్నారు ఇక్కడ? బయటికి వెళ్ళబోతున్నాం. ఎక్కడికి? ఏ నువ్వెక్కడికి వెళ్తున్నావు అని మేము అడిగావా? మా సంగతి నీకెందుకు? రావే బయటికి. రా. అయ్యో చంపేస్తున్నారు బాబోయ్. అమ్మో రావే. ఆ రోజు బిడ్డల్ని మారుస్తుంటే వీడియో తీసి రాయావి నువ్వే కదా? అవునమ్మా. ఎందుకొచ్చావు? ఏయ్, అడుగుతున్నది నేను. నా మొహం చూసి సమాధానం చెప్పు. ఎంతెమ్మని అడిగావేంటి? అది 5 లక్షలమ్మా. ఐదు లక్షలా? ఎందుకు అడిగింది? దేనికోసం అడిగింది? అర్థం కావట్లేదే. ఈ కొత్త టిస్ట్ ఏంటబ్బా? చాలా? మీరిస్తారా అమ్మా? ఇస్తా. 5 కాదు 10 ఇస్తాను. నాకు జీతం పెంచమంటే మాయరోగం. ఊళ్ళో వాళ్ళకి మాత్రం తెగ దానం చేసేద్ది. ఇవ్వండమ్మా, మళ్ళీ ఈ హవేలి ముఖం కూడా చూడను. అత్తయ్య, దాన్ని వదిలేండి. వెళ్ళిపోమని చెప్పండి. ఏయ్, నువ్వు వెళ్ళిపో. ఏయ్, దొరక్క బంగారం లాంటి అవకాశం దొరికింది. అలా ఎలా వదులుకుంటాను బంగారం? ఈ రోజు హవేలీలో బాంబు పేలాల్సిందే. కనీసం ఒక్క శవం అయినా లేవాల్సిందే. మృణాల్ని. ఏయ్, అరవకు. కూల్గా సినిమా చూడు. చూడు, నువ్వు ఏ క్యారెక్టర్కైతే నిజం చెప్పకూడదో ఆ క్యారెక్టర్ని నేనిప్పుడు పిలుస్తాను. జరిగింది జరిగినట్టుగా ఒక్క ఫ్రేమ్ కూడా మిస్ అవ్వకుండా కళ్లకు కట్టినట్లు చెప్పు. అర్థమైందా? రూపా, 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 రూపా.
రా రూపా. ఏమిటిదంతా? ఏం జరుగుతోంది? నన్నెందుకు పిలిచావు? ఎందుకు పిలిచావని అడుగుతున్నాను. ఎందుకు పిలిచావని అడుగుతోంది. 10 లక్షల విలువైన ఆ కథేంటో తనకి చెప్పు. కథేంటి? పాపం పసివాడి కథ, తల్లి ప్రేమ కథ, గోడు పుఠాణీ కథ, దెబ్బ కుఠా దొంగల ముఠా కథ. అవును కదూ? అవును కదూ? సందీప్, నువ్వసలు మనిషివేనా? మంచి మానవత్వం ఉందా? షూట్ చేసి పారేస్తాను. ఇంకొక్క క్షణం మా హవేలీలో నిలబడితే నీ శవాన్ని నీ హాస్పిటల్కే పోస్ట్ మార్టంకి పంపిస్తాను. ఇంకెప్పుడు ఈ చుట్టుపక్కల కనిపించుకో. వెళ్ళిపో. గెట్ లాస్ట్. సందీప్, అసలేంటి గొడవంతా? నాకేం అర్థం కావడం లేదు. మీ అమ్మ నన్ను ఎందుకు పిలిచింది? రూపా, రూపా, నువ్వు లోపలికి వెళ్ళు. అది కాదు సందీప్. బాబు ఏడుస్తున్నాడు. ఫస్ట్ నువ్వు లోపలికి వెళ్ళు.
చావు చూస్తే గాని నీకు ప్రశాంతంగా ఉండదా? నిద్ర పట్టదా? తనకి నిజం తెలిస్తే రూప చచ్చిపోతుంది. అది మాత్రమే నీకు తెలుసు. నీకు తెలియంది ఇంకొకటి ఉంది. రూప చస్తే నీ కొడుకు బ్రతికుండడు, రూపతో పాటు చస్తాడు. పర్వాలేదనుకుంటే, నీకు ఓకే అయితే నీ ఇష్టం. ఆలోచించుకొని నీ నిర్ణయం ఏంటో చెప్పు. నువ్వు లోపలికెళ్ళు, ముందు నువ్వు లోపలికెళ్ళు. ఆడదానిలా ఆలోచించు, ఆడదానిలా ప్రవర్తించు. తోటి ఆడదాని ఉసురు పోసుకోకు. నువ్వు కూడా ఒక ఆడదానివన్న విషయం మర్చిపోకు. వయస్సులో చిన్నవారు, కనీసం సందీప్ గారికి ఉన్నపాటి జ్ఞానం కూడా నీకు లేకుండా పోయింది. సిగ్గుగా అనిపించడం లేదు, చేస్తోంది తప్పు అనిపించడం లేదు. చచ్చా, మా అల్లుడు మంచోడు కాబట్టి తనని తాను చంపుకోబోయాడు. అదే నేనై ఉంటేనా నిన్ను. ఏయ్, రూప ప్రాణానికి సందీప్ ప్రాణం లింక్ అయ్యిందని తెలుసుకో. రెచ్చిపోకో. ప్రేమ గురించి నీకేం తెలుసనే? నువ్వు నాకు పెద్ద లెక్చర్ ఇస్తున్నావు. ఏం తెలుసో నా బిడ్డను అడుగు, చెప్తాడు. ఎవడే నీ బిడ్డ? ఏ అంతగా ఒళ్ళు తెలియడం లేదా? కళ్ళు మూసుకుపోయాయా? నా బిడ్డ ఎవరో కూడా తెలీదా? ఏయ్, కళ్ళు మూసుకుపోయింది నీకే, నిజాలు తెలియంది నీకు. అక్క, బాబుకి ఆకలిస్తున్నట్టుంది. ఈ విషయం తర్వాత, ముందు మృణాలని నాకేం చెప్పాలనుకుందో అది చెప్పు. అదేం లేదక్కా. నన్నెందుకు పిలిచావు? ఎందుకు పిలిచావని అడుగుతోంది. 10 లక్షల విలువైన
ఆ కథేంటో తనకి చెప్పు. షూట్ చేసి పారేస్తాను. ఇంకొక క్షణం మా హవేలీలో నిలబడితే నీ శవాన్ని నీ హాస్పిటల్కే పోస్ట్ మార్టంకి పంపిస్తాను. రూపా, నువ్వు లోపలికి వెళ్ళు. అది కాదు సందీప్. బాబు ఏడుస్తున్నాడు, నువ్వు లోపలికి వెళ్ళు. అందరూ ఏదో దాస్తున్నారు. ఎలా తెలుసుకోవాలి? అమ్మా, ఈ కూతురికి నిజం చెప్పవా ప్లీజ్? ప్లీజ్. చెప్తానమ్మా, చెప్తాను.